ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఏదైతే ఉందో మనకు 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ ఈ సిస్టమ్ మన వెస్టీజ్ కొత్తగా వచ్చిన కంపెనీ పేరు వెస్టీజ్ సార్ 2004లో స్టార్ట్ అయింది. అంచెలంచెలుగా 2004లోనే ఒక ఫ్రేమ్ వర్క్ ఒకటి మనందరి దేవుడు మనందరి మహానుభావుడు గౌతమ్ బాలి గారు ఒక ఫ్రేమ్ వర్క్ ఒక గైడ్ లైన్స్ రాయడం జరిగింది. వెస్టీజ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, వెస్టీజ్ లో ఒక బెస్ట్ లీడర్ గా నువ్వు ప్రూవ్ అవ్వాలంటే, వెస్టీజ్ లో నువ్వు లక్షల్లో ఇన్కమ్ తీసుకోవాలంటే, వెస్టీజ్ లో నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే, వెస్టీజ్ లో నువ్వు 3 జనరేషన్ ఇన్కమ్ తీసుకోవాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. 7 స్టెప్స్ 7 మిస్టేక్స్, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్, 7 స్టెప్స్ చేయాలి, 7 మిస్టేక్ చేయకూడదు, 7 స్టెప్స్ చేయాలి, 7 మిస్టేక్ చేయకూడదు. ప్రసాద్ సారు, రామాన్ సార్ వీళ్ళందరూ కూడా ప్రతి నెల మనము మన ఆర్మీ టీమ్ లో 3 అయితే కీలకంగా జరగాలి సార్. ఒకటి సిఎన్సి, రెండోది 7 స్టెప్స్, రెండోది 7 మిస్టేక్స్. ఇవి 3 మాత్రం 3 రోజులు జరగాలని చెప్పి తీర్మానించిన సందర్భంగా మాత్రమే నేను దీని గురించి చెప్తున్నా. నేనైతే పెద్ద నిపుణులు అయితే కాదు లీడర్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను పోయేసినటువంటి విఐపి ట్రైనింగ్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. నందకిషోర్ సార్ సెషన్ లో నేను చాలా అటెండ్ అయినా. స్టార్టింగ్ లా నేనేదో నా సొంత ప్రయోగాలు కాదు, నేను ఏ మాట చెప్పినా ఎక్కడో దగ్గర ఎవరో దగ్గర నేర్చుకొని మాత్రమే చెప్తా. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇందులో 7 స్టెప్స్ ఉన్నాయి లీడర్స్. ఈ 7 స్టెప్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా విత్ పీపీటీ చేయడానికి ప్రయత్నం చేస్తా. 7 స్టెప్స్ కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు రాత్రి 10 గంటలకే తెలడం వల్ల నేను ఈ రోజు వితౌట్ పీపీటీతో మీ ముందుకు వస్తున్నా. మేబీ మీ దగ్గర అవకాశం ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ స్టెప్ సార్ చాలా వాల్యుబుల్ స్టెప్, అందరికి అర్థం కావాల్సిన స్టెప్. యూజ్ ద ప్రొడక్ట్. యూజ్ ద ప్రొడక్ట్. మనం ఏ కంపెనీలో ఉన్నాం లీడర్స్? మనం జాయినింగ్ కంపెనీలో లేడం. మనం ఉండేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో. మనం ఏం చేయాలా? ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. గౌతమ్ బాలి సార్ ఏం చెప్పంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పంటే యూజ్ ద ప్రొడక్ట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను వాడాలా, నేను చేయాలా, నేను చెందాలా, నేను వాడనని చెప్పి నింజమూరులో ఒకప్పుడు ఒక 3 years బ్యాక్ మేము తిరుమలరావు సార్ ఒకసారి ఒక మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం గారు ఒక మాట, తిరుమలరావు సార్ నేను ఈ ప్రొడక్ట్ అని వాడను సార్, నేను ఈ మొత్తం అమ్మేస్తాను సార్ అనింది. అది కరెక్ట్ గా 2 నెలల తర్వాత ఆ సిస్టమ్ లో లేకుండా పోయింది. అంటే మనం చేయాల్సింది చేయకుండా పిచ్చి పిచ్చిగా ప్రయోగాలు చేస్తే ఇక్కడ కనిపించేటువంటి అవకాశమే లేదు లీడర్స్. గుర్తుపెట్టుకోండి, యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ మనం యూజ్ చేయాలి. ఏదైతే మనం XYZ కంపెనీలో ఇప్పటి వరకు సోపు, పేస్ట్, షాంపూ, సర్పు, టీ పొడి, అంట్లిక్కుడు, బట్టలు ఇక్కడ ఎన్ని వాడుతున్నామో వాటి ప్లేస్ లో మెల్లమెల్లగా ఆ ప్లేస్ లో వీటన్నిటిని కూడా ఇన్పుట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే మనం చాలా సార్లు సిఎన్సీ ప్లాన్ చాలా అద్భుతంగా సుబ్బయ్య శెట్టి గారు కూడా చెప్తున్నారు. వాళ్ళు వాడకుండా వాళ్ళు 0 PVలు పెట్టుకుని మేధావులు పైన స్టేటస్లు పెడుతున్నారు. సిఎన్సీ చేయకపోతే నువ్వు సక్సెస్ అవ్వనట్టే, సిఎన్సీ చేయకపోతే నువ్వు ఈ సంవత్సరం గెలవనట్టే. అంటే ఆ క్యాండిడేట్ PV చూస్తే 0 ఉంటుంది లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు అప్పుడు గుర్తొచ్చింది, గురువు గారు చాలా సార్లు చెప్తుండే మనం చేసే పనికి మనం చెప్పే మాటకి మ్యాచ్ అవ్వాలా. చాలా మందికి అలా మ్యాచ్ అవ్వట్లా. అలా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉన్నా కూడా అక్కడే ఉన్నారు. నేను మళ్ళా రాసిస్తాను లీడర్స్, 2030కైనా నువ్వు మారకుండా నీ ఇష్టం వచ్చాడు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా పోతే 2030 కూడా వెస్టేజ్ లో ఉండటం సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, వెస్టేజ్ లో ఉండటం సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది తక్కువ కాలంలో లేటెస్ట్ గా చాలా మంది 1 year లోనే 1 lakh బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు 3 years 4 years లో ఉన్నా కూడా ఆ 10-20 వేల దగ్గరే ఉన్నారంటే వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళు మార్చుకోకపోవడం, సిస్టానికి తల వంచకపోవడం, గురువు గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, మీటింగ్స్ అంటే ప్రేమ చూపించకపోవడం, మీటింగ్స్ అంటే ఎప్పుడు ఎక్కడైనా అనకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు వెనకబడుతున్నారు. ఈ ఫస్ట్ స్టెప్ చాలా మంది యూజ్ ద ప్రొడక్ట్. ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడాలి. నేను మొన్న కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిన లీడర్స్ ఇళ్లలోకి, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరుగుతా ఉందంటే చెప్పడం మాత్రం ఏదో అంటారు. ఆ టైంలో చాలా బాగా చెప్తున్నారు మేము అట్లా ఎట్లా అని. వాళ్ళ ఇంటికి వెళ్తే రకరకాల XYZ కంపెనీలు డాన్స్ చేస్తున్నాయి. బాత్రూమ్ లో ఏరే సోప్ ఉంది, అక్కడ మళ్ళా వాళ్ళ దగ్గర ఏరే షాంప్ ఉంది, వాళ్ళ దగ్గర ఏరే పర్ఫ్యూమ్ ఉంది. వాటి పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లా. అంటే మన పర్ఫ్యూమ్ కాకుండా బయట పర్ఫ్యూమ్లు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, స్టేజ్ మీదకి వచ్చి 1 year 1 lakh ఏమైనా సరే 1,00,000 కొడతా కొట్టి తీరుతా. ఎప్పుడు కొట్టలేదు సార్. మన మైండ్ సెట్ మార్చుకొని ఇష్టానికి లోబడి 7 స్టెప్స్ ని ఫాలో అవ్వకుండా ఎవరు ముందుకు పోయే అవకాశం లేదు. సెకండ్ స్టెప్, షేర్ ద ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్. షేర్ ద ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ షేర్ చేయమన్నాం కదా అని చెప్పి ఒక బ్యాగ్ వేసుకొని ఒక 10,000 20,000 ప్రోడక్ట్ వేసుకొని ఇల్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. లీడర్స్ మీకు దండం పెట్టి చెప్తున్నాను లీడర్స్, ఇది అమ్మే బిజినెస్ కాదు, ఇది రికమెండ్ చేసే బిజినెస్. ఇది అమ్మే బిజినెస్ కాదు, ఇది రికమెండ్ చేసే బిజినెస్. అది కూడా ఎలానో చెప్తానండి లీడర్స్, మనం వెళ్ళిన దగ్గర దాని యొక్క వాల్యూ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలా. ఆ యొక్క ప్రోడక్ట్
ఆ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా. నేను పలాని సో పర్సన్ కి ఇస్తే ఈ ప్రొడక్ట్ ఎంత దమ్ముగల ప్రొడక్ట్ అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గింది, ఈ పలాని ప్రొడక్ట్ కి ఇస్తే షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర అని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం బిజినెస్ ప్లాన్ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. అదంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో వచ్చేటప్పుడు వాళ్ళకి 2-3 ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రొడక్ట్స్ ని వాడి చూడండి సార్, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్, ఇవి వాడితే ఖచ్చితంగా మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడచ్చు, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, అవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా. ఎక్స్పీరియన్స్ అంటే సింపుల్ చెప్తాను లీడర్స్, నేను ఫస్ట్ లో ఈ యొక్క ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రొడక్ట్స్ జోలికి నేను పోయేవాడిని కాదు. ఎప్పుడైతే నేను ఈ ప్రొడక్ట్స్ వాడానో, నేను మా మిస్సెస్, మాకు ఒక పాప పుట్టిన తర్వాత 6 years పిల్లలు లీడర్స్, ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ వాడామో ఆ తర్వాత మాకు తెలియకుండానే ఈ ప్రొడక్ట్స్ యొక్క దమ్ము తెలుసుకున్నాం. మాకు ఇంకొక పాప పుట్టడం జరిగింది, మీ అందరూ తెలుసు, వెస్టేజ్ బేబీ లక్ష్యశ్రీ. నేను అందరికీ చెప్తుంటా, మీ అందరికి వెస్టేజ్ అంటే ఏ సంబంధం తెలియదు, కానీ నాకు వెస్టేజ్ అంటే రక్త సంబంధం అని చెప్పి నేను చాలా సార్లు చెప్తా ఉంటాను లీడర్స్. అలా నేను ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడానో, నేను వాడిన తర్వాత చాలా మందికి ఇచ్చాను. దగ్గర నా చేతులతో ఇచ్చిన వాళ్ళు ఒక 5 members సక్సెస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పిల్లలు పట్టడం జరిగింది లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి, అంటే మన ప్రొడక్ట్స్ దమ్మున్న ప్రొడక్ట్స్ అన్న విషయం మనం ఎప్పుడు తెలుసుకుంటాం అంటే మనం వాడిన తర్వాత. ఒక్కొక్క ఆయన సబ్బు కూడా వాడకపోగా ఏం చెప్తుంటారంటే, అబ్బా ఈ సబ్బు బాగలేదని చెప్తున్నారు సార్ ఈ అలోవెరా వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ పెరిగిందంట సార్ అని చెప్తున్నారు. అంటే అలోవెరా వాడుకుంటే అన్న గ్యాస్ ట్రబుల్ పెరుగుతా లీడర్స్ అంటే పక్కన వాళ్ళు ఏం చెప్తే అది నమ్మతారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ వాడాలి కదా, ఈ క్యాండిడేట్ వాడకుండా అతను నమ్మతాడు. అలా చేయకుండా మనము ముందుకెళ్ళాలి లీడర్స్. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకున్నారు కదా, యూజ్ ద ప్రొడక్ట్. సెకండ్ వన్ షేర్ ద ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అనుకోండి మీరు, వాటిని మనం షేర్ చేయాలా. థర్డ్ వన్ ఇది చాలా కీలకం. వెస్టేజ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలన్నా, 3 generation లో ఉండాలన్నా, థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మేక్ ఏ లిస్ట్. నువ్వు లిస్ట్ తయారు చేసుకున్నావా? ఈ రోజు కూడా లిస్ట్ తయారు చేయకపోతే ఏం జరగద్దంటే, నీ అప్లైనర్ ఫోన్ చేసినప్పుడు ఒకటే ఒక మాట చెప్తాను, సార్ అందరికీ చెప్పేశాను సార్, ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్, నేను అందరికీ చెప్పేశాను సార్, ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. దానికి సింపుల్ మార్గం, మేక్ ఏ లిస్ట్. ఒక బుక్ పెట్టుకొని ఎప్పుడు కూడా మన దగ్గర నోట్ చేసుకుంటా ఉండాలి. మనకు ముఖ్యంగా మన ఫోన్ లో ఉండొచ్చు, మన ఫోన్ లో ఉండే నెంబర్స్ అందరూ మన బుక్ లో నోట్ చేసుకోవాలి. ఫోన్ పోవచ్చు, ఉండొచ్చు, హ్యాంగ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అలాగే ఈ మేక్ ఏ లిస్ట్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి లీడర్స్, మహా అంటే మన ఫోన్ కాంటాక్ట్ లో తెలిసిన వాళ్ళు ఒక 100 మందో, 500 మందో, 600 మందో, మహా అంటే 1000 మంది ఉంటారు. కానీ ఈ లిస్ట్ పెరగాలంటే సింపుల్ ఏంటంటే లీడర్స్, మనం మేక్ ఏ లిస్ట్ లో మన ఫ్రెండ్స్ ఉండాలా, మన నైబర్స్ ఉండాలా, ఇంకా ఎవరెవరు మన ప్రతి ఒక్కరు మనం యాడ్ చేయాలి, మన రిలేషన్స్ ఉండాలా, వీళ్ళందరినీ యాడ్ చేస్తాం. వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే వాళ్ళందరూ 1% లీడర్స్. 99% లిస్ట్ ఒకటి ఉంది, దాని పేరే వండర్ఫుల్ లిస్ట్. అది దాని పేరే స్ట్రేంజర్స్ లిస్ట్. స్ట్రేంజర్స్ లిస్ట్ మన దగ్గర ఉండాలి లీడర్స్. గుర్తుపెట్టి, స్ట్రేంజర్స్ అంటే మన బయట కనిపించే టీ తాగని పోయినా, లేకపోతే కాఫీ తాగని పోయినా, టిఫిన్ తిన్న పోయినా, ట్రావెలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా స్ట్రేంజర్స్ లిస్టు. ఆ స్ట్రేంజర్స్ లిస్ట్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు 3 తరాల పాటు జాయినింగ్ చేసుకుంటూనే బతుంటారు లీడర్స్. ఆ స్ట్రేంజర్స్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చిన గ్రేట్ లీడరే ఈ రోజు మనకి రజనీ ప్రసాద్ సార్. గుర్తుపెట్టుకోండి లీడర్స్, స్ట్రేంజర్స్ లిస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలా. మొహాటం లేకుండా ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేయాలా. అక్కడికక్కడే చెప్పే ప్రయత్నం చేయలేకపోయినా, అక్కడ సిచ్యువేషన్ బాగా లేకపోయినా, వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని మన లిస్ట్ లో యాడ్ చేసుకొని మళ్ళా వాళ్ళకి టైం తీసుకొని కలిసే ప్రయత్నం చేయాలి లీడర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రేంజర్స్ లిస్ట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వెస్టేజ్ లో 1 lakh ఎర్నర్ గా మారుతారు. గుర్తుపెట్టుకోండి, అందుగలడు ఇందుగలడు సందేహం లేదు, నువ్వు ఎందెందు వెతికినా అందందే గలడు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్, అందందు ఎక్కడ ఎతికితే అక్కడే ఉండడు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. ఎలా వచ్చాడు చెప్పండి? ఈరోజు మాకు డాక్టర్ గోపాల్ సార్ ఇక్కడికి వచ్చిన విధానం చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మాధవనాయుడు సారు ఎవరో కట్టింగ్ తాపత్రకి చెప్పనబోతే ఆ సమయంలో కట్టింగ్ చేపించుకునేటువంటి వ్యక్తి, సార్ ఇదేదో నాకు చెప్పండి సార్ అని చెప్పి అతను చెప్పించుకుంటే, అతను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ గోపాల్ సార్ అని చెప్తే ఆ కట్టింగ్ కొట్టిన అతను లేడు, ఆతృతగా ప్లాన్ చెప్పించుకున్న అతను లేడు. ఈ రోజు డాక్టర్ గోపాల్ సారు 58,000 తీసుకుంటారు. నేను చూడండి, పవర్ ఆఫ్ స్ట్రేంజర్స్ లిస్ట్. స్ట్రేంజర్స్ లిస్ట్ ఏమని చెప్పండి. ఒక సుజాత మేడం అంట, ఆ మేడం గారు చెప్తున్నారు, ఆ రోజు మేము శివసారు మేమిద్దరం కూడా ఆ బిర్యానీ పాయింట్కి వెళ్ళి బిర్యానీ తింటా ఉంటే ఆ రోజు వడ్డిచ్చే టేబుల్ కూడా మేడం ఉంది కదంట. ఎందుకో చూడండి, ఆమెకు తినే రాత ఉంది కాబట్టి
తినే రాకుంది కాబట్టి మేము మేడం మీరు ఇలా బాగా కష్టపడి మైండ్ సెట్ మీకుంది, మీరు ఇలా ఉండొద్దు మేడం, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మేడం, మీరు ముందుకు రావాలి మేడం అని చెప్తే తర్వాత రోజే మేడం గారు కనెక్ట్ అయ్యి వచ్చిన 2 నెలల్లోనే ఎక్కడో ముక్కు మొఖం తెలియని సుజాత మేడం ఈ రోజు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది ఆర్మీ టీం నుంచి. ఇంతకన్నా స్ట్రేంజ్ లిస్ట్ కి మీకు ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాలి లీడర్స్? ఒకసారి ఆలోచన చేసుకోండి. స్ట్రేంజ్ లిస్ట్ చాలా మంది ఉన్నారు. అలా మన వాళ్ళు ట్రైన్ లో పోతూ ఉంటే చిరంజీవి సార్ గూడూరు నుంచి కమిషనర్ సార్ జాయిన్ చేయడం జరిగింది. నాయుడుపేట కమిషనర్ సార్ మన ఆర్మీ టీం లోకి వచ్చారు స్ట్రేంజర్స్ లిస్ట్ ద్వారా. గుర్తుపెట్టుకుని స్ట్రేంజర్స్ లిస్ట్ అనేది చాలా 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 ఒక పెళ్లి కార్డు ఎత్తుకోపోతా ఉంటే పెళ్లి కార్డులో పోతా ఉంటే మేము ట్రైన్ లో పోయేటప్పుడు బూట్ క్యాంప్ కి విజయలక్ష్మి మేడం ద్వారా మనకి మస్తాన్ సార్ రావడం జరిగింది బెట్టరకోట నుంచి. అది ఒక స్ట్రేంజర్స్ లిస్ట్ కాదా? రూపా శ్రీనివాసరావు అన్నయ్య తమ్ముడు రూపా నుంచి మన టీంలోకి వచ్చి జాయిన్ అయ్యాడు. అది స్ట్రేంజర్స్ లిస్ట్ కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి స్ట్రేంజర్స్ లిస్ట్ చాలా ఉంది. ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్తా ఉంటే వాళ్ళందరితో స్ట్రేంజర్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్ట్రేంజర్స్ లిస్ట్ అనేది పెంచుకుంటూ పోవాలా. మనకి తెలియని వ్యక్తుల ద్వారా బిజినెస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకొని మనోళ్ళు మనల్ని చూస్తారు, బయట వాళ్ళు మన బిజినెస్ చూస్తారు. గుర్తుపెట్టుకొని లీడర్స్ మనం బయట టీం ని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా నోరు తెరిచే ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా మనకి టీం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు కొత్త టీం అనేది వస్తుంది. లీడర్స్ అర్థమైంది కదా? మేక్ ఏ లిస్ట్. తర్వాత 4th వన్ ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి లీడర్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇన్విటేషన్ చేయమంటే ప్రజెంటేషన్ చేస్తుంటారు. వెస్టేజ్ గౌతమ్ బాలి సారు 2004 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఇది మొత్తం ఫోన్ లో చెప్తే అతను మీటింగ్ కి రారు. ఇన్విటేషన్ ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మా మై డియర్ ఫ్రెండ్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ అనేది వండర్ఫుల్ బిజినెస్ అని నాకు అర్థమైపోయింది. కానీ నాకు ఈ బిజినెస్ చేయడానికి ఒక బిజినెస్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. అది నువ్వే అనిపించింది. ఇది ఎంత వండర్ఫుల్ బిజినెస్ అంటే ఖచ్చితంగా ఈ డిసెంబర్ కల్లా నేను 1,00,000 కొడతా. ఆ 1,00,000 కొట్టేది నాతో పాటుగా నీకు కూడా ఇప్పించాలని నేను డిసైడ్ అయినా. నువ్వు వస్తే నీతో చేస్తా, నువ్వు రాకపోతే ఇంకొకటి చేస్తా. ఒక్కసారి ఒక మీటింగ్ వచ్చి తెలుసుకో అన్నప్పుడు ఖచ్చితంగా అతను అదేందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీటింగ్ ఇన్విటేషన్ మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ఇన్విటేషన్ అనేది ప్రజెంటేషన్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్ లాగే ఉండాలి, ప్రజెంటేషన్ లాగా ఉండాలి. ఇన్విటేషన్ ప్రజెంటేషన్ రెండు మిక్స్ చెప్పకూడదు ఎవరు కూడా. ఇన్విటేషన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఇన్వైట్ చేస్తేనే ఆ ఇన్విటేషన్ గురించి సింపుల్ చెప్తా. ఆ ఇన్విటేషన్ ద్వారా వచ్చిన గ్రేట్ లీడరే మాధవనాయుడు సార్. ఎన్నో సార్లు చెప్తే రాలా. ఒకే ఒక్కసారి తిరుమల రావు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మాధవనాయుడు సార్, నువ్వు ఖచ్చితంగా ఒక మీటింగ్ జరుగుతా ఉంది, అది వండర్ఫుల్ మీటింగ్ ఎంఎస్ఆర్ గురూజీది, ఎక్కడంటే గుంటూరులో, ఒక్కసారి రా, నీకు కానీ నచ్చకపోతే ఇంకా నువ్వు నీ జోలికి మేము రావంటే ఆ ఒక్క మీటింగ్ ద్వారా వచ్చిన గ్రేట్ లీడర్ ఈ రోజు మాధవనాయుడు సార్ 1,63,000 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్వైట్ చేసేటువంటి ఇదిలోనే మనకి ఇది ఉంటది. ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. తర్వాత మీటింగ్ అనేది చాలా 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 కీలకం లీడర్స్. గుర్తుపెట్టుకోండి, మీటింగ్ అది ఏ మీటింగ్ అయినా కావచ్చు, మీటింగే మనకి చాలా కీలకం. ముఖ్యంగా అందులో హోమ్ మీటింగ్ అనేది చాలా చాలా కీలకం. మీటింగ్ హోమ్ మీటింగ్ లోనే లీడర్ తయారవుతాడు, హోమ్ మీటింగ్ లోనే లీడర్ పుడతాడు. మనల్ని మనం తగ్గించుకునేది ఎక్కడంటే హోమ్ మీటింగ్ లోనే. మనం తనను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని బైబిల్ ఎలా చెప్తుందో, మనల్ని మనం తగ్గించుకొని కింద కూర్చొని మీటింగ్ చేస్తాం చూడు, అక్కడే మన అహం పూర్తిగా వెళ్ళిపోద్ది, కొత్త లీడర్ మనకు పుడతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీటింగ్ పవర్ ఎంత అంటే మన ఎంఎస్ఆర్ గురూజీ 5 లక్షలు తీసుకునేటప్పుడు మన కిరణ్ సార్ మీకు అందరికీ తెలుసు, షూ మేకర్, ఎటువంటి చదువు లేనప్పటి షూ మేకర్, అతను షూలు తయారు చేసుకుంటుంటే చెప్పులు కుట్టుకుంటా ఉంటే నేరుగా 5 లక్షలు తీసుకుని మన ఎంఎస్ఆర్ గురువు గారు కోట్ వేసుకొని అతను పక్కన పట్ట మీద కూర్చోవడం జరిగింది లీడర్స్ హోమ్ మీటింగ్ లో. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, అక్కడ ఎప్పుడైతే ఆ హోమ్ మీటింగ్ సార్ గురువు గారు అక్కడ చేయడం జరిగిందో, కిరణ్ అనే వ్యక్తి వచ్చి ఈ రోజు దగ్గర 1,60,000 తీసుకుంటా లీడర్స్. పవర్ ఆఫ్ హోమ్ మీటింగ్ హోమ్ మీటింగ్ చేస్తున్నారు. ఒక 7-8 నెలల పాటు డైరెక్టర్ గారైనటువంటి కేశవ సార్ వింజమూరు నుంచి ఒకే ఒక్క నెల అయింది హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ కంప్లీట్ అయిపోయింది, సిల్వర్ కూడా కంప్లీట్ అయిపోయింది నెలలో. పవర్ ఆఫ్ హోమ్ మీటింగ్. నువ్వు తోపైనా తురుమైనా తుపాకైనా
ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. మనం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది, మనం బయట ఉంటే లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో ఉంటది. గుర్తుపెట్టుకుని లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, హోమ్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ ఇది చాలా కీలకం. ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చేస్తామో వాళ్ళ మనకి తెలిసినంత చెప్పండి, మిగిలింది నాకు పెద్దగా తెలియదు. తర్వాత ఒక డిఎల్సి మీటింగ్ ఇన్వైట్ చేయండి, అక్కడి నుంచి సెమినార్ కి ఇన్వైట్ చేయండి, ఆ సెమినార్ నుంచి బూట్ క్యాంప్ కి ఇన్వైట్ చేయండి, అక్కడి నుంచి మైసూర్ క్యాంప్ కి ఇన్వైట్ చేయండి. ఎక్కడ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఇలా ఇన్వైట్ చేసుకుంటా పోతామంటారో ఖచ్చితంగా వాళ్ళు లక్ష్య కొట్టకుండా ఎవరు ఆపలేరు. ఇక్కడ మీటింగ్ అనేటువంటి ఒక్క పదం గురించి సాయంత్రం దాకా చెప్పొచ్చు లీడర్స్, మనకు అంత సమయం లేదు కాబట్టి నేను చాలా బ్రీఫ్ గా లాక్కుంటా పోతున్నా. ఈ మీటింగ్ ఏంది, హోమ్ మీటింగ్ ఏంది, డిఎల్సిపి ఏంది, సెమినార్ ఏంది, బూట్ క్యాంప్ ఏంది, మైసూర్ ఏంది, దేని స్థాయి ఏంది అనేది చెప్పుకుంటా పోవాలంటే చాలా సేపు పట్టదు. హోమ్ మీటింగ్ లో ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ వాడుకోవడానికి సిద్ధమవుతాడు, ఆటోమేటిక్ గా డిఎల్సిపికి వస్తే ప్రోడక్ట్ వాడతాడు, సెమినార్ కి వస్తే కొంచెం చేద్దామా చేయొద్దు అనేటువంటి డోలాయమాన స్థితికి వెళ్తాడు. ఎప్పుడైతే బూట్ క్యాంప్ కి వెళ్తాడో ఫిక్స్ అవుతాడో, మైసూర్ క్యాంప్ కి వెళ్తాడో లక్షాధికారిగా మారతాడు. గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ మీటింగ్స్. ఆ తర్వాత టీమ్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. నేను ఒంటరిగా పోరాడతా, నాకు నేనే చేస్తా, నాకంతా తెలుసు, నా అప్లైన్ తో నాకు సంబంధం లేదు, నా లైఫ్ లైన్ తో నాకు సంబంధం లేదనుకుంటే ఎవరిక్కడ తోపు తురుము తుపాకులు లేవు లీడర్స్. కలిసి ఉన్న దాక్షనే 120 రూపాయలు, విడి దాక్షకి విలువ లేదని గురువు గారు ఎన్నో చెప్తుంటారు లీడర్స్. ఒక కట్టెల మోపు ఇరవమంటే ఎవరో ఇరవలేము, కానీ ఒకే కట్టెను ఇరవమంటే పట్టా 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 అందరూ ఇచ్చేస్తాం. కానీ నేనేమంటానంటే టీం వర్క్ తో చేస్తే ఏదైనా చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఒక కొండ ఉంది, ఆ కొండని తొలచాలంటే మనం ఒంటరిగా తొలచాలంటే చాలా రోజులు పట్టద్ది. కానీ 1,00,000 మందో 50,000 మందో పోతే గడ్డ పనులు తీసుకోపోతే గంటలో కొండను ఖాళీ చేయొచ్చు, పిండి చేయొచ్చు. పవర్ ఆఫ్ టీం వర్క్. ఆ విధంగా మనం టీం వర్క్ చేయాలి ప్రతి ఒక్కరితో కూడా. మన టీంలోకి ఎవరైతే లీడర్స్ వచ్చారో ఆ లీడర్స్ తో ప్రతి రోజు మరలా చెప్తున్నా లీడర్స్, ఒక 100 మంది లీడర్స్ తో కాదు, మెయిన్ కీ లీడర్స్ కనీసం ఒక 4-5 అన్నా ప్రతి ఒక్కరికి ఉండాలా. ఆ కీ లీడర్స్ తో ప్రతి రోజు ర్యాపో మీటింగ్ చేయాలా. మార్నింగ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు, ఈ రోజు ఏం చేసావు, ఎక్కడ మీటింగ్ చేసావు, నా సపోర్ట్ ఏమైనా కావాలా, ఓకే నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావా, నీకు కొంచెం సపోర్ట్ చేస్తా, ఎక్కడ కావాలో చెప్పు, మీటింగ్ కావాలా, హోమ్ మీటింగ్ కావాలా. అలా ప్రతి 4 టీమ్స్ ని బలంగా నిర్మించుకోగలిగితే, 4తో ర్యాపో మెయింటైన్ చేయగలిగితే హ్యాపీగా మనం ఈ టీం వర్క్ ముందుకెళ్ళచ్చు. ఈ టీం వర్క్ గురించి నేను కూడా చెప్తా. నాకు నందకిషోర్ సార్ చెప్పిన మాటల్లో, ఒక వ్యక్తి బిర్యానీ ప్యాకెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడంట లీడర్స్. ఒక కుక్క అతనికి ఎంటబడింది, అతను కొంత ప్రయత్నం చేశాడు ఆ బిర్యానీ ప్యాకెట్ దానికి అందకుండా చేయడానికి. అతను కొంచెం అక్కడ తిరగంగానే పక్క వీధి వచ్చింది, అక్కడ ఒక 3 కుక్కలు ఎంటబండి ఇంకొంచెం ప్రయత్నం చేశాడు, ఇంకొక వీధి తిరగంగానే ఇంకొక 6 కుక్కలు ఎంటబండి మొత్తం చూసుకుంటే ఇంకొక 10 నిమిషాల్లోనే 40-50 కుక్కలు అతను ఎంట పడడం జరిగింది. అది చూసినటువంటి వ్యక్తి బెంబేలెత్తిపోయి ఆ బిర్యానీ ప్యాకెట్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. పవర్ ఆఫ్ టీం వర్క్. మోగ జీవులే టీం వర్క్ చేస్తా ఉంటే, ప్రాణం లేని మోగ జీవులే టీం వర్క్ చేస్తుంటే నువ్వెందుకు టీం వర్క్ చేయవని చెప్పి ఒకసారి నందకిషోర్ సార్ మన ట్రైనర్ ఆ ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది సార్. ఆ మాట నాకు చాలా బాగా నాటుకుపోయింది. లక్షల జీవరాశుల్లో గురుగారు చెప్తుంటారు కదా, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైంది, అందులో మనిషిగా పుట్టడం మన అదృష్టం. ఈ భూమి మీదకి వచ్చిపోవడం కాదు, ఏదో ఒకటి ఇచ్చిపోవాలా. క్రిమిలాగా పుట్టి క్రిమిలాగా మరణిస్తే ఏముంది, నీకంటూ కొన్ని ఆడవాళ్ళు ఉండాలా ఈ భూమి మీద. మనం చరిత్ర సృష్టించడానికే పుట్టాం అని ఆ రోజే నేను డిసైడ్ అయిన లీడర్స్. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా. చాలా మంది అన్నారు, నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు, నువ్వు రోజు గంట చేస్తున్నావు, అరగంట చేస్తున్నావు, నీ వల్ల అవుద్ది అంటే లేదు. మనం ఏమనుకుంటే అదే అవుద్ది. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఏమి నాటితే అదే బయటకు వస్తే. ఎలాగైనా ఆంధ్ర తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబితాలో పార్ట్ టైం లో 1 lakh గా నేను మారి చూపించాలని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఎంఎస్ఆర్ గురువు గారి సపోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ నుంచి గవర్నమెంట్ విభాగంలో పార్ట్ టైం లో 1,00,000 కొట్టిన మొదటి వ్యక్తి నేను ప్రూవ్ జరిగింది. నేనేదో తోపు తురుము తుపాకీని మీకు చెప్పట్లా. ఇక్కడ కూడా చాలా మంది మన ఆర్మీ టీంలో నాకు తెలిసి 1000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు సమయం లేదు మిత్రమా, నాకు సమయం లేదు, నాకు సమయం లేదంట. సమయం లేకపోవడం కాదు, సమయం మనకి రాకపోవడం. గురుగారు అంటే మనకి టైం లేకపోవడం కాదు, మన టైం ఇంకా రాలేదంట. కాబట్టి మన టైం వచ్చే విధంగా పనిచేద్దాం, రోజుకు 2 గంటలు ఇన్వెస్ట్ చేద్దాం, మనందరం కూడా గెలుద్దాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా గొప్ప అవకాశం లీడర్స్. టీం వర్క్. ఒక పని జాబ్ అయితే 100% మనమే చేయాలి. ఇక్కడ 100 మందిని తయారు చేస్తే తలా 1% చేసినా కూడా 100% పని అయిపోద్ది, మనకి పని చేసినట్టు కూడా ఉండదు. అందుకే మనకు 1,50,000 వస్తున్నా కూడా
నేను చేసిన పనికే లక్ష్యం వస్తుందంటే నేను చేసిన పనికి లక్ష్యం రావట్లేదు లీడర్స్. టీం వర్క్ వల్ల లక్ష్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడైతే నేనే చేయాలి పనులన్నీ, అర్థమైందా? ఇక్కడ టీం వర్క్ ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు. లాస్ట్ వన్ ఫాలో అప్ లీడర్స్. ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఫాలో ద అప్లైనర్, ఫాలో ద లైఫ్ లైనర్. అప్లైనర్ ని ఫాలో అవ్వాలి, మెంటర్ ని ఫాలో అవ్వాలి, లైఫ్ లైనర్ ని ఫాలో అవ్వాలి, టీం ని ఫాలో చేయాలి. నిరంతరం టీం లో బర్నింగ్ డిజైర్ నింపాలి. ఖర్చు మాటలు మాట్లాడదు లీడర్స్. నీరసంగా స్టేజ్ చేద్దామా, లక్ష్య కొడదామా, ఇలాంటి మాట్లాడదు. కొడితే పండనైనా టీ కొడతా, నేను సక్సెస్ అవుతా, నేను గెలుస్తా, మిమ్మల్ని గెలిపిస్తా, నాతో నడవండి, నేను ఖచ్చితంగా టచ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ లాగా ఉండాలి లీడర్స్. ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందో ఎనీ టైం హై పవర్ వోల్టేజ్ తో మంటలు నిప్పులు గక్కుతా పోతుంది ఆర్మీ టీం నిప్పులు గక్కుతూ రాకెట్ స్పీడ్ తో ముందుకెళ్తుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి విమానం అడిగిందంటే రాకెట్ ని, నేనేంది అడ్డంగా పోతున్నా, నువ్వేంది నిలువుగా పోతున్నావు, ఏంది నువ్వు అంత స్పీడ్ గా పోతున్నావు, నీ అంత స్పీడ్ నేను పోలేకపోతున్నా అంటే, నా వెనకేముందో ఒక్కసారి చూడు, మన వెనక మంట ఉంటే తప్ప మనం ముందుకెళ్ళలేదు. గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, నా దగ్గర 25 లక్షల అప్పులు ఉన్నాయి, 2 రూపాయలు తెచ్చిన నోట్లు ఉన్నాయి, అందువల్ల మాత్రమే ఆ 25 లక్షల అప్పు తెచ్చి ఈరోజు 4 కోట్లు నేను సాధించాను అని చెప్తున్నారంటే, మనకు అప్పన్నా ఉండాలా, నిప్పన్నా ఉండాలా, మన వెనక మంట ఉండాలా. మరలా చెప్తున్నా, కొవ్వొత్తిని ఎవడైనా ఆపగలడు, కొవ్వొత్తిని ఎవడైనా వచ్చి చూస్తుంటే మనం ఆగిపోతాం. కానీ రగిలే జ్వాలను ఎవడు ఆపలేడు. వాడు ఊపితే ఇంకొంచెం పైకి లేపుతాం. మోటివేషన్ కాదు లీడర్స్, ఇన్స్పిరేషన్ తీసుకో. ఎక్కడ లేదు మోటివేషన్ చెప్పు. ఒక్కసారి నైట్ 12 గంటల దగ్గర 12 గంటల సమయంలో నిద్రలేసి ఒక్కసారి చూడు, భార్య పిల్లల ముఖాన్ని ఒక్కసారి తీక్షణంగా చూడు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే నువ్వు ఉన్నావనేటువంటి ఒక ధైర్యమే కదా. ఆ నువ్వు ఉన్నావున్న ఆ ధైర్యంతో మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళకి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వగలుగుతున్నామా, ఒక మంచి స్కూల్లో చదివించగలుగుతున్నామా, ఇవన్నీ చేయలేకపోతున్నాం కదా. లాస్ట్ నేను ఒకే ఒక మాట్లాడతా, ఈ జూమ్ లో ఉండే 500 మందిని, మనం చేసే పనే మనం చేస్తే వెస్టేజ్ కాదు. బయట ఈ 2030 నాటికి 1,00,000 కొట్టగలమా, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టగలమా, ఒక 3 తరాల జనరేషన్ ఇన్కమ్ ఇప్పించగలమా, ఒక 10 మందికి ఉపయోగపడగలమా, ఇది ఇట్లా ఏది చేయలేము లీడర్స్. కానీ మనం డిసైడ్ అయితే 2030 కల్లా ఇవన్నీ కూడా మన వైపుగా మనం నిర్మించుకోవచ్చు. మనం నాటింది కొబ్బరి పంట కాదు, కొబ్బరి తోట. గుర్తుపెట్టుకోండి లీడర్స్, కొబ్బరి అయితే అప్పటికప్పుడు కోసేస్తారు. కొబ్బరి కనీసం 4-5 ఏళ్ళ తర్వాత నువ్వు వద్దన్నా కూడా కొబ్బరికాయలు కాస్తూనే ఉంటది. అలాంటి పంట మనం వేసాం. లైక్ ఏ బ్యాంబో ట్రీ ఫస్ట్ ఇయర్ మొలకలు రావు, సెకండ్ ఇయర్ రావు, థర్డ్ ఇయర్ రావు, ఫోర్త్ ఇయర్ రావు. కానీ 5వ సంవత్సరం మాత్రం 6 వారాల్లోనే 60 అడుగులు ఎత్తి పెరిగి తనేందో చూపిస్తది. అంటే ఎటువంటి తుఫాను వచ్చినా కూడా తల వంచుద్దే తప్ప ఎరగదు. తుఫానుకు తల వంచిన పెను వృక్షం కుప్పగొలితే తల వంచిన గడ్డి పరకు తుఫాన్ అంతా హ్యాపీగా ఉంటున్నట్టుగా ఎదురు చెట్టు ప్రవర్తిస్తుంది. గుర్తుపెట్టుకుని లీడర్స్, అలా మనం కూడా లైక్ ఏ బ్యాంబో ట్రీ లాగా ఉండాలా. మన సక్సెస్ నలుగురికి స్ఫూర్తి అవ్వాలా. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ మనల్ని 3 తరాలు గుర్తు పెట్టుకోవాలంటే, మనం చనిపోయిన తర్వాత కూడా బతకాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వెస్టేజ్ మాత్రమే లీడర్స్. గుర్తు పెట్టుకోండి. మీరు కొత్త వాళ్ళకి చాలా ఎక్కువ చెప్తున్నారు సార్ అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీకు మీరుగా ఆలోచించండి. ఎక్కడో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తికి 2,64,000 వచ్చే అవకాశం ఉందా? ఒక పార్ట్ టైం గా చేసే వ్యక్తికి 1,53,000 ఉందా? ఒక ఆయమ్మ బీబీ ఆయమ్మ 2వ తరగతి చెందిన ఆంకి ఈ రోజు 4,95,000 తీసుకుంటా 1,60,00,000 ఇల్లు కట్టే అవకాశం ఉందా? ఇది సినిమాలో మాత్రమే జరుగుతుంది. అది ఇది రియల్. గుర్తుపెట్టుకోండి. మనీష్ అనే బుడ్డ అమ్మాయి ఈ రోజు డిగ్రీ చదువుకునే అమ్మాయి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా ఉంది. ఒక జ్యోతి అనేటువంటి MBA స్టూడెంట్ ఈ రోజు 2,50,000 తీసుకుంటా ఉంది. ఎక్కడో చిన్న కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రశ్మిత మేడం ఈ రోజు దగ్గర 2,50,000 తీసుకుంటా ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే చాలా 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 ఉన్నాయి లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది నీ వల్ల, నా వల్ల, అందరి వల్ల అవుతుంది. ఎప్పుడు అంటే నాకు నేను డిసైడ్ అయినప్పుడు మాత్రమే. మరలా చెప్తున్నా, మనకి విశ్వాసం ఉండాలా. మన అప్లైనర్ గెలిచాడంటే మనం కూడా గెలుస్తాం. లాస్ట్ పిల్లలకు ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. మనకు సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెప్తుంటారు. ఒక పాప అడిగిందంట, బెలూన్లు అమ్ముకునేస్తుంది. రెడ్ బెలూన్ పైకి ఎగురుద్దా అంకుల్? ఎల్లుద్ది. ఎల్లో ఎల్లుద్దా, బ్లాక్ ఎల్లుద్దా, బ్లూ ఎల్లుద్దా, గ్రీన్ ఎల్లుద్దా? అమ్మా అన్ని బెలూన్లు వెళ్తాయి. అయితే అంకుల్ కొన్ని బెలూన్లు బడ్జెట్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే బెలూన్ కలర్ డిసైడ్ చేయదమ్మా, అన్నిటికీ కూడా సేమ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సేమేనమ్మా, అన్నిటికీ ఎదిగే అవకాశం ఉంది. కాకపోతే దాని లోపల ఏముందనే దాన్ని బట్టి మాత్రమే అది పైకి వెళ్తామమ్మా. అలాగే మన మనుషులందరం కూడా సేమ్ సామర్థ్యాలతోనే మనం పుట్టాం. కానీ మన లోపల ఎంత ఉంది, మన లోపల ఎంత బర్నింగ్ ఉందనే దాన్ని బట్టే ఒక లీడర్ గా ప్రూవ్ అవుతాం. లీడర్
నీకు నువ్వు బర్న్ అయితేనే సక్సెస్ అవుతావు, నీకు నువ్వు బర్న్ అయితేనే సక్సెస్ అవుతావు. ఎవడో పెట్టే మంట ఎంతసేపు ఉండదు లీడర్స్, మనకి మనం మంట పెట్టాలి లీడర్స్. నాకు నేను ప్రతిరోజు నన్ను నేను ఒక జ్వాలలాగా మండించుకుంటూ గురువు గారి యొక్క వీడియోస్ చూసుకుంటూ గురువు గారు చెప్పే మాటలు నా కోసమే చెప్తున్నాడు అన్నట్టుగా నేను డిసైడ్ అయ్యి పనిచేస్తున్నా లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేబీ నా వాయిస్ లో ఎవరైనా హర్ట్ అయ్యింటే నేను సారీ కూడా చెప్తున్నా. నా ఇంటెన్షన్ ఒకటే, మనందరం గెలవాలి. గురువు గారు ఒకటే చెప్పారు, 2026 డిసెంబర్ కల్లా 100 మందికి 1,00,000, 100 మందికి కారు, బొంగర్ కలాన్ దగ్గర జరిగేటువంటి 1,00,000 మంది జాతరలో 100 కార్ల ఆర్మీ టీం ని చెల్లాలా, 100 మందికి సన్మానం దక్కాలనేది నా యొక్క ఇంటెన్షన్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్, ఓవర్ టు యూ స్వామినాయక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. మంచి 7 స్టెప్స్ మంచి సెక్షన్ మాకు అందించారు.